బుక్స్ లిస్ట్ అనే ఒక పదం చూడండి ఎంతమందికి ఇష్టమో. మాకు ఇంతవరకు ఉన్న అంచనా కూడా ఏంటంటే బుక్స్ లిస్ట్ అనగానే ఎక్కువ మంది మాకు బుక్స్ లిస్ట్ పంపించండి అంటూ ఉంటారు. నిజానికి బుక్స్ లిస్ట్ పంపించనంత, బుక్స్ లిస్ట్ మాత్రమే పంపించకూడనంత సీక్రెట్ అందులో లేదు. అందులో ఈ వీడియో ద్వారా నేను మీరే బుక్స్ లిస్ట్ని తయారు చేసుకునే ఒకానొక మెథడాలజీని ఇస్తున్నాను. ముందు నేను ఐఏఎస్కి ఇస్తాను, ఆ తర్వాత గ్రూప్ 1కి ఇస్తాను. గ్రూప్ 1కి ఇస్తే దాదాపు గ్రూప్ 2 కూడా వర్కౌట్ అవుతుంది. ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బుక్స్ లిస్ట్ అంటే ఎన్సీఆర్టీ 6th to 12th క్లాస్ 4 సబ్జెక్టులు. అది ఎప్పుడు అంటే బండ గుర్తు పెట్టేసుకోండి. ఎన్సీఆర్టీ 6th to 12th క్లాస్ అండ్ 4 సబ్జెక్టులు. ఏంటి ఆ 4 అంటే సైన్స్, ఎకనామిక్స్, సివిక్స్ అండ్ హిస్టరీ. హిస్టరీలోనే కల్చర్ కవర్ అయిపోతుంది. అలాగే మీరు అన్ని సబ్జెక్టులకి పుస్తకాలని, అంటే పెద్ద పెద్ద లావు పుస్తకాలు ఉంటాయి కదా, లక్ష్మీకాంత్ అని అన్నీ కొనక్కర్లేదు. మరి ఏమేమి కొనాలి అన్నప్పుడు మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ కొనాలి, అదేవిధంగా ఎకానమీకి రమేష్ సింగ్ కొనాలి, అదేవిధంగా కల్చర్కి నితిన్ సింగానే కొనాలి, పాలిటీకి లక్ష్మీకాంత్ కొనాలి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రత్యేకంగా ఏమీ కొనాల్సిన అవసరం లేదు, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు, జాగ్రఫీకి వీలైతే ఐసి దింగ్రా లాంటి పుస్తకాలు ఏదైనా కొంటే కొనచ్చేమో తప్ప నిజానికి లేకపోయినా కూడా పర్వాలేదు. తర్వాత వచ్చేసి సోషల్ ఇష్యూస్కి అక్కర్లేదు, పోస్ట్ ఇండిపెండెంట్కి అక్కర్లేదు, ఎథిక్స్కి 4-5 పుస్తకాలు ఉన్నాయి మార్కెట్లో, చాలా అవైలబుల్గా ఉండేవి. సుబ్బారావు అనే పుస్తకము, రాయ్ చౌదరి లాంటివి పుస్తకాలు, లెక్సికాన్ అని ఉన్నాయి. స్టాండర్డ్ బుక్స్ 4 ఉన్నాయి, అవి కొనుక్కోండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ దాదాపు తెలుగులో కూడా లభ్యమవుతున్నాయి. తెలుగులో లభ్యం కాని వాటికి ఏంటి అంటే, ఎన్సీఆర్టీల బదులు ఇంటర్మీడియట్ లేదా స్టేట్ లెవెల్లో కొంతవరకు 10th క్లాస్ సబ్జెక్టులతోటి కూడిన టెక్స్ట్ బుక్లు చదవండి. ఐ రిపీట్, ఎన్సీఆర్టీలకు బదులు 10th క్లాస్ స్టేట్ బుక్స్, అలాగే ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బుక్స్ ఇలాంటివి కొనే ప్రయత్నం చేయండి. కొంతవరకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ కూడా. అటు తిరిగి ఇటు తిరిగి స్కూల్ టెక్స్ట్ బుక్లు, అది కూడా 10th క్లాస్ మాత్రమే. ఇంటర్మీడియట్ డిగ్రీ తెలుగు అకాడమీ అనుకోండి బండగా గుర్తుంచుకోవడానికి. ఇక లక్ష్మీకాంత్ లాంటి వాటికి తెలుగు మీడియంలో ఉన్నాయి, ఎథిక్స్ లాంటి వాటికి తెలుగు మీడియంలో ఉన్నాయి. ఇంకా తెలుగు మీడియంకి ఏవైనా 1-2 లేవు అని అనుకుంటే వాటిని కరెంట్ అఫైర్స్ ద్వారా కవర్ చేస్తాం కాబట్టి, కరెంట్ అఫైర్స్లో ఎక్కువ పాళ్ళు ఉంటాయి కాబట్టి వాటి కూడా పెద్దగా మీడియం ప్రాబ్లం ఉండదు. అంటే నిజానికి తెలుగు మీడియం వాళ్ళకే తక్కువ పుస్తకాలు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే. కాకపోతే వీటిలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఏమంటామంటే ఏదైనా ఒక సెల్ ఫోన్ కొన్న తర్వాత అందులో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఈజీ అవుతుందేమో, కానీ అదే సెల్ ఫోన్లో సిమ్ కార్డు, అదే సెల్ ఫోన్లో ఏదో ఎక్స్టర్నల్ ఏదైనా మెమరీ కార్డు, అదే సెల్ ఫోన్లో ఏదైనా కొంచెం జస్ట్ ఇన్స్టలేషన్స్ ఉన్నప్పుడు ఒక మెకానిక్ దగ్గరకు, ఎక్స్పర్ట్ దగ్గరకు వెళ్తాం కదా, అలా పుస్తకాల లిస్టు ఉన్నంత మాత్రాన చదువైపోతుందా అంటే అవదని చెప్పాలి. కానీ పుస్తకాల లిస్టు మాత్రమే అడిగే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఓన్లీ ఈ పుస్తకాలని మాత్రమే చదివితే సరిపోతుంది. వీటితో పాటు కరెంట్ అఫైర్స్కి కొన్ని ఏమంటామంటే మ్యాగజైన్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ తిరగేస్తే సరిపోతుంది. ఈ బుక్స్ ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ చాప్టర్లు చదవాలి, ఎన్ని రోజులు ఒక చాప్టర్ చదవాలి, ఎన్ని రోజులు ఒక బుక్ చదవాలి, ఏ బుక్ ముందు చదవాలి, ఏ బుక్ తర్వాత చదవాలి, ఈ బుక్స్ని చదివే క్రమంలో మనం తెలుసుకోవాల్సిన ఇతర నాలెడ్జ్లు ఏంటి, ఇతర క్లాసెస్ని ఏ విధంగా తీసుకోవాలి, ఇతర క్లాసెస్లో ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, కల్చర్ కానీ, మరి హిస్టరీలో మోడర్న్ ఇండియా కానీ, మిడివల్ ఇండియా కానీ, యాన్షియంట్ ఇండియా కానీ, ఎథిక్స్ కానీ, లేదా సోషల్ ఇష్యూస్ కానీ, కల్చర్ కానీ, పోస్ట్ ఇండిపెండెన్స్ కానీ, మళ్ళీ వీటిలో జాగ్రఫీ కానీ, ఇతరత్ర సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, బయాలజీ కానీ, ఇన్ని సబ్జెక్టులకు సంబంధించిన కొన్ని క్లాసెస్ ఇస్తూ, ఈ క్లాసెస్తో పాటు ఎలా చదవాలి అనే ఒక మెంటరింగ్ ఇస్తూ,
ఒక సెమీ కోచింగ్కి సెమీ మెంటరింగ్కి మధ్యస్థంగా ఒక లైన్ గీసుకుని తీసుకొచ్చిన విధానమే ఈ గురుకులం అనేది. ఈ గురుకులం కోచింగ్ కాదని కొన్ని వందల సార్లు నేనే చెబుతాను. ఈ గురుకులంలో జాయిన్ అయ్యే ముందు ఆలోచించుకుని జాయిన్ అవ్వమని కూడా కొన్ని వందల సార్లు చెప్తాను. ఒక గైడ్లైన్స్ మీకు ఇచ్చి ఆ గైడ్లైన్స్ మీరు చదివిన తర్వాత మాత్రమే ఈ గురుకులంలో జాయిన్ అవ్వమని కూడా చెప్తాను. నాకు తెలిసి ఎవరో ఇంత చెప్పడానికి సాహసించరు. అయినా ఈ మధ్యకాలంలో అసలు ఈ సెమీ కోచింగు ఏ మెంటరింగ్ వద్దు సార్, నాకు బుక్స్ లిస్ట్ మాత్రమే ఇవ్వండి అంటున్న వాళ్ళకి బుక్స్ లిస్టుతో పాటు ఓన్లీ మెంటరింగ్ ప్రోగ్రామ్ని ఆ పుస్తకాల లిస్టుతో పాటు ఏ పుస్తకం ఎప్పుడు ఎక్కడ ఏ చాప్టర్ని ఏ చదవాలి చదవకూడదు, దేనికి నోట్స్ మేకింగ్ చేయాలి చేయకూడదు, ఏ పుస్తకంలోని ఏ చాప్టర్ ఏ రోజు చదివితే బాగుంటుంది, ఇలాంటి వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రోగ్రామ్ని ఇచ్చే ప్రయత్నం చేయడమే ఓన్లీ మెంటరింగ్ ప్రోగ్రామ్ని కొత్తగా స్టార్ట్ చేశాను. ఇది నాకు తెలిసినంత వరకు అంటే చిటికేస్తే ఐఏఎస్ అయిపోవాలి అనుకున్న వాళ్ళకి, ఈజీగా ఐఏఎస్ సాధించాలి అనుకున్న వాళ్ళకి, తక్కువ టైం ఉన్న వాళ్ళకి, హౌస్ వైఫ్లు లేకపోతే కనుక ఇతరత్ర చిన్న చిన్న జాబులు చేస్తున్న వాళ్ళకి ఉపయోగపడేలాగా నేను దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక 8897826108 కానీ 9912231109 కానీ ఫోన్ చేయండి.